హలో అండి అందరికీ. ఈరోజు బీబీ నగర్లో ఉన్న బ్లూ థండర్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడైతే మేము బ్లూ థండర్కి రీచ్ అయిపోయాము. లోపలంతా ఎలా ఉంటుందో డీటెయిల్గా చూపిస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి, అలానే లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఇక్కడ టికెట్ వచ్చేసి 1 పర్సన్కి 499. వీకెండ్స్లో అయితే 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. 1 పర్సన్కి 599. మేమైతే 4 నంబర్స్ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. టికెట్స్తో పాటు గేట్ పాస్ ఇస్తారు. మన హ్యాండ్కి అవి స్టిక్ చేసి లోపలికి పంపిస్తారు. మేమైతే లోపలికి అయితే వచ్చేసాము. మా తమ్ముడికైతే అసలు ఆనందానికి హద్దు లేదు పొద్దు లేదు. ఆనందంతో బాగా గంతులేస్తున్నాడు. ఎక్కడున్నా చేపలే కావాలి. ఇప్పుడైతే మేము లాకర్ కోసం లోపలికి వెళ్తున్నాము. ఒక్క లాకర్ వచ్చేసి 100 రూపీస్. అందులో బ్యాగ్స్, మొబైల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. వాటర్లో ఆడుకోవడానికి ఇక్కడ డ్రెస్సులు కూడా అమ్ముతున్నారు. తినడానికి ఫుడ్ కోర్ట్ కూడా పక్కనే ఉంది. మేమైతే మా డ్రెస్సెస్ చేంజ్ చేయడానికి లాకర్ రూమ్కి అయితే వెళ్తున్నాము. డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మేమైతే ఎంజాయ్ చేస్తాం. మీ స్లైడ్స్, వాటర్ గేమ్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ ఉన్న అన్ని స్లైడ్స్ అయితే ట్రై చేస్తాం మేము. మా చెల్లె, తమ్ముడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళైతే ఫస్ట్ టైం ఇలా వాటర్ పార్క్కి రావడం. ఈ స్లైడ్ అయితే అస్సలు జారతలేదు. మేమే కాలుతోటి చేయితోటి జారుకొని వచ్చేసినాం. ఏం చేస్తాం ఇంకా. మేమైతే ఎలాగో అలా జారేసినాం. కానీ మా చెల్లె అయితే పాపం అప్పటి నుంచి తోసుకుంటా వచ్చింది కిందికి. ఈ స్లైడ్లో అసలు వాటరే వస్తలేదు, అందుకే జారతలేదు. స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటే మాకు అసలు స్విమ్మింగే రావట్లేదు. ఏదో అలా గంతులు వేసుకుంటే ఆడుకున్నాము. మా తమ్ముడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. మా తమ్ముడితో పాటు మా చెల్లె కూడా ధూమ్ధామ్ ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళిద్దరితో పాటు ఇంకా నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. మా తమ్ముడైతే స్విమ్మింగ్లో నుంచి బయటికి వెళ్దామంటే అస్సలు వస్తలేడు. వేరే స్లైడ్ ఆడదామని మా చెల్లె చెప్తుంటే మా తమ్ముడు అస్సలు వినడం లేదు. ఇంకా మేమే బయటికి లాక్కెళ్ళినాం. జంబో రైడ్స్ ఆడదామని ట్యూబ్లు అయితే తీసుకున్నాము. తీసుకొని 3 ఫ్లోర్లు ఎక్కి పైన నుంచి కిందికి జారి రావాలి. మేమైతే 4గురం కాబట్టి 2 ట్యూబ్లు అయితే తీసుకుపోయినాం. ఈ రైడ్ ఫస్ట్ నేను మా తమ్ముడు ఆడినాం. ఈ రైడ్ పేరేందో తెలీదు మాకు.
స్లైడ్కి నాకే భయం వేసింది. మా తమ్ముడు మాత్రం అస్సలు భయపడలేదు. మా చెల్లితో ఇంకోసారి పోయిండు. ఆ తర్వాత నేను మా చెల్లె కలిసి వెళ్ళినాం. అదేంటో అండి, గేమ్స్ ఆడడం కన్నా ఈ ట్యూబ్లో తీసుకొని పైకి పోవడమే చాలా కష్టంగా ఉంది. కిందికి జారేసి మళ్ళీ ట్యూబ్ తీసుకొని పైకి రావాలి. మాకైతే ఈ ఎల్లో సైడ్ మస్తు నచ్చింది. మా తమ్ముడికి ఇదే భయం వేసిందంట చాలా. మా తమ్ముడైతే ఈ స్లైడ్ని ఒక 20 సార్లు ఆడిండు. మేమైతే బాగా అలసిపోయినాం 3 ఫ్లోర్స్ ఎక్కి ఎక్కి. గేమ్స్ ఎంజాయ్ చేసిందంటే మొత్తం మా తమ్ముడే. एक तू हूँ मैं हूँ और सी साइड पे पानी का शोर आजा मेरी बाहों में girl what you waiting for तुझको मैं लेके चलूं फिर प्यारी सी yacht पे हो जाएंगे. ఆ 3 స్లైడ్స్ ఆడుకోవడం అయిపోయిన తర్వాత రెయిన్ డాన్స్ కంతే వెళ్ళినాం. బయటికి పోదామంటే అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు. ఆ పబ్లిక్కి, ఆ డీజే సౌండ్కి, ఆ వాటర్ ఫ్లోకి సూపర్ ఉంది. డ్యాన్స్ చేయడం అయిపోయిన తర్వాత వేరే స్లైడ్కి అయితే వచ్చాము. ఈ స్లైడ్ మాత్రం భలే అనిపించిందండి మాకు. ఇంకా మిగిలిపోయిన ఆ చిన్న చిన్న స్లైడ్స్ ఆడడానికి అయితే వెళ్తున్నాము. ఈరోజు అయితే చాలా మంది ఉన్నారు, ఎందుకంటే వీకెండ్స్ కదా.
ఈ బకెట్ వాటర్ అయితే భలే అనిపించిందండి. ఈ నీళ్ళ బకెట్ మాత్రం భలే ఉందండి. ఒకటేసారి డ్రమ్ నీళ్ళతో స్నానం చేసినట్టు అనిపించింది. బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఆకలేస్తుందంటే క్యాంటీన్ సైడ్ అయితే వెళ్ళినాం. మేమైతే చికెన్ బిర్యానీ, చికెన్ నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టి 4 కోక్స్ అయితే తీసుకున్నాము. కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. పైసలు పెట్టినాం కాబట్టి తినక తప్పదు. ఇది మా బ్లూ థండర్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మీ స్పందన ఆఫీషియల్.